श्री राधे राधे मिल्क सेंटर। हमारे पास शुद्ध दही, दूध, घी, खोआ, श्रीखंड, बासुंदी, पनीर और स्वादिष्ट मिठाइयाँ मिलेंगी। शादी समारोह और पार्टी के लिए संपर्क करें। हमारा पता है स्टेट बैंक के बाजू में, मेन रोड, बेला। प्रोफाइटर सन्नी उर्फ अभिलाष गौड़। मोबाइल नंबर है हमारा 7989676718 और दूसरा नंबर है 8886797235। नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद विधायक पायल शंकर ने अनुरोध किया है कि संयुक्त आदिलाबाद जिले में जो लोग पात्र हैं लेकिन उनके पास जमीन नहीं है, उनकी पहचान की जानी चाहिए, उन्हें जमीन देनी चाहिए और घर बनाया जाना चाहिए। शुक्रवार को निर्मल जिले में संयुक्त आदिलाबाद जिला स्तरीय कार्यक्रम योजना समीक्षा बैठक आयोजित की गई। कार्यक्रम के मुख्य अतिथि मंत्री सीतक्का के साथ साथ चारों जिले के कलेक्टर, विधायक, एमएलसी और संयुक्त आदिलाबाद विधायक जिले के जिला अधिकारी उपस्थित थे। ऐसे अवसर पर विधायक ने आदिलाबाद में व्याप्त समस्याओं के साथ साथ रैतु भरोसा, इंद्रम्मा घर, आत्मीय भरोसा, राशन कार्ड और आदि योजनाओं के कार्यान्वयन के लिए सुझाव दिए। दरअसल लाभार्थियों को घर की जरूरत है। उन्होंने कहा है कि कोई मकान की जमीन नहीं है, एक भी व्यक्ति को मकान की जमीन नहीं दी गई है। उन्होंने कहा है कि सरकार की महत्वाकांक्षाएं आवास भूखंड वितरण योजना असफल होने की संभावना है और कहा है कि गरीब लोग मकान या प्लॉट खरीदने की स्थिति में नहीं है। उन्होंने कहा है कि ग्रामीण क्षेत्रों में 5 से 6 लाख रुपए निवेश करने पर भी प्लॉट नहीं मिलते हैं, वो प्लॉट नहीं खरीद सकते, हम उन्हें घर नहीं दे सकते। इस सदन में अनुरोध किया जा रहा है कि पिछड़े आदिलाबाद जिले के लिए मंत्री को मुख्यमंत्री का विकल्प बनाया जाना चाहिए और योग्य लोगों को आवास आवंटित किए जाने चाहिए भूमि के साथ। కొంచెం పెంచాలని ఉన్న సమస్య ఏంటంటే మీరు ఎట్లా అంటే మన అప్లికేషన్స్ బట్టి అలాట్మెంట్ ఇస్తారా, మండలానికి ఇంత, మున్సిపాలిటీకి ఇస్తారా ఇస్తారా? ఇప్పుడు ఇచ్చినటువంటి దీంట్లో అప్రూవ్డ్ కొన్ని ఒక సంఖ్య ఇచ్చింది. జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో 3677 అప్రూవ్డ్ అయినట్టు దీంట్లో చూస్తుంటారు. ఇది దేన్ని బేస్ చేసుకుని అప్రూవ్ ఇచ్చారు? దీంట్లో ఈ మీరు ఇచ్చినటువంటి బుక్లెట్ ఇందిరమ్మ ఇళ్ల సర్వే నివేదిక ఆదిలాబాద్ జిల్లా, ఈ సెకండ్ పేజ్ లో ఏమి ఇచ్చిందంటే నిన్న కొన్ని కాలం ఇచ్చింది. నంబర్ ఆఫ్ వెరిఫైడ్, అప్రూవ్డ్, రిజెక్టెడ్, అది మనది ఇప్పుడు ఓన్లీ 5% సూపర్ చెక్. స్లైడ్ ప్లీజ్. సకాలంలో చేయాలి. మళ్ళీ మనకు ఒక నెక్స్ట్ మంత్ అయిపోగానే మళ్ళీ మార్చిలో మళ్ళీ వస్తే బడ్జెట్ మళ్ళీ మనం 31 లోపే కంప్లీట్ చేయాలనే ఆదేశాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు హడావుడిగా ఏదో పని చేస్తే అది నాణ్యత ఉండదు. దాని దృష్టిలో రేపు డిఆర్డిఓస్ కూడా మీటింగ్ పెట్టినాం హైదరాబాద్ లో, నేను మా సెక్రటరీ లోకేష్ గారు ఇట్లా. కాబట్టి మన ఈ 4 జిల్లాల అధికారులందరూ కూడా రేపు ఖచ్చితంగా డిఆర్డిఓస్ అక్కడికి రావాలని కూడా కోరుతా ఉన్నాం. గ్రౌండింగ్ కావాలి. పనుల జాతరని మనం చాలా గ్రేట్ గా ప్రారంభించినాం. ఆ పనుల జాతరలో ఎన్ని మనం పనులు చేసినాం, ఎన్ని చేయలేదు, చేయకుండా ఎందుకు చేయలేదు, క్యాన్సల్ చేసేసి వెంటనే మరి కొత్త ప్రతిపాదనలను కూడా మళ్ళీ మనం ముందుకు తీసుకొద్దాం. నిన్న ఆల్రెడీ మన గవర్నమెంట్ నుంచి కూడా ఎన్ఆర్ఈజెస్ లో 300 crores రూపీస్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. వాటిని కూడా మీరు మరి టోకెన్ ద్వారా లేదా మీకు డైరెక్ట్ వస్తాయి కాబట్టి ఫాలో అప్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అవన్నీ కూడా తొందరలోనే మీకు చేరుతాయని తెలియజేస్తూ, కొన్ని స్కీమ్స్ మీద పబ్లిక్ కొన్ని డౌట్స్ ఉన్నా కూడా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఒకసారి కలెక్టర్ గారు మమ్మల్ని లేదా మేము లేదా వాళ్ళ సిఎస్ గారు లేదా మేము పై నుంచి కూడా ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాం. కానీ పేద వాళ్ళకు మాత్రం మనము ఖచ్చితంగా ఈ యొక్క స్కీమ్స్ లలో ఇన్వాల్వ్ చేయాలి. అందుకోసం అదే మన అందరి లక్ష్యంగా మనం పనిచేయాలి. ఉమ్మడి జిల్లాను మరి అక్షర క్రమంలో ఎట్లయితే అగ్రభాగాన ఉన్నామో, అభివృద్ధి విషయంలో, ఐక్యత విషయంలో, మరి అంకిత భావం విషయంలో అందరం కలిసి
మరి అట్టడుగు ప్రాంతాలని కూడా అగ్రభాగానికి తీసుకొచ్చినప్పుడే ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందినట్టుగా భావించాలి. అదేవిధంగా ఇతరటువంటి కలెక్టర్స్ కానీ ఇతర అధికారులు ఖచ్చితంగా మండల స్పెషల్ ఆఫీసర్ ఆధారంగా చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటారు. మున్సిపాలిటీ వచ్చే వరకు ఎన్ఆర్ఈజెస్ ఉన్నవి, మనకు మ్యాండేట్ డాటా ఉండదు. ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పేదలను ఏ రకంగా దేని ఆధారంగా బేస్ చేసుకుని గుర్తిస్తారు, అది ఒక క్లారిఫికేషన్. ఇంకొకటి, ఒక పక్క ఏం చెప్తున్నామంటే గృహ స్థలాలు లేని వారికి ఇల్లు కేటాయిస్తామని మనం ఇచ్చేటటువంటి దాంట్లో చెప్పారు. మళ్ళీ ఇంకోటి ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్లకు మాత్రమే ఇస్తామనుకున్నాం. ఇది ఎక్కడైతే స్థలాలు అవసరం ఉన్నదో, ఇది కొంత ప్రభుత్వానికి భారం కావచ్చు, ఆర్థికపరమైనటువంటి అంశం కావచ్చు. కానీ వాస్తవంగా ఒక లబ్ధిదారునికి ఇల్లు అవసరం ఉన్నది, కానీ అతనికి ఇంటి స్థలం లేదు. ఎట్టి పరిస్థితులలో దానికి ఆల్టర్నేట్ గా ఎంతో కొంత మనం ప్రతి గ్రామంలో కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేద్దామా. అంతకుముందు గతంలో సోషల్ వెల్ఫేర్ నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఊళ్ళల్లో ఇళ్ళ స్థలాలు ఇస్తుంటుంది. ఆ ప్రక్రియ ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా 20 సంవత్సరాల క్రితం ఇచ్చారు. దాని తర్వాత ఎక్కడ కూడా ఏ పేద వాళ్ళకు కూడా ఒక కోటా ఇవ్వలేదు. దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి యొక్క ఇళ్ల పథకం కొంత ఆవాస పాలయ్యే అవకాశం. ఎందుకంటే వాస్తవంగా ఏ లబ్ధిదారునికైతే ఇల్లు కావాలనో ఆ లబ్ధిదారుని ఆక్రోశం ఎట్లుంటుందంటే, నువ్వు ఇంటికి స్థలం తెచ్చుకొని నీకు ఇల్లు ఇచ్చే బాధ్యత మాది అంటే ఈ జీవితంలో పేదవాడు ఇంటి స్థలాన్ని కొనుక్కునే పరిస్థితులు లేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో కూడా 4 లక్షల 5 లక్షల రూపాయలు పెడితే గానీ ఇల్లు ప్లాట్ వస్తుంది. వాడు ప్లాట్ కొనుక్కోలేదు, మనం ఇల్లు ఇయ్యలేదు. అందుకు దీనికి మంత్రి గారికి నా తరఫున ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏంటంటే, వెనుకబడ్డటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లా మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రత్యేకంగా ఏదన్నా ఆల్టర్నేట్ తక్కువ ధరకే భూములు దొరుకుతాయి కాబట్టి మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎక్కడైతే 20, 30, 40 ప్రతి గ్రామంలో ఇళ్ల స్థలాలు అవసరం ఉంటాయో ఆ ప్రక్రియని గుర్తించి వాళ్ళకి ఆ రకమైనటువంటి ప్రాసెస్ చేస్తేనే ఈ యొక్క కార్యక్రమానికి కొంత సార్థకత ఏర్పడుతుంది. లేకుంటే ఏమైతుందంటే స్థలమున్న వాళ్ళకి ఇల్లంటే ఇది ఒక గందరగోళమైనటువంటి వాతావరణం సృష్టించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద మంత్రి గారు కొంత ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళకి ఈ రైతు బంధువులు వచ్చి పేరు తొలగిస్తామంటే ఇబ్బందులు అయితే కాబట్టి, ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తే అవి రాళ్లే రప్పులు ఉంటాయి. రాళ్ల మధ్యన రప్పల మధ్యనే వాళ్ళ విత్తనాలు పెట్టుకుంటారు. ఈ ఉదాహరణకు నేను చెప్తాను, తాంసీ మండలం అయితే దాదాపు ఒక 15 నుంచి 20 వేల ఎకరాలు మొత్తం రాళ్లనే వ్యవసాయం. మనం ముందు చూస్తే మొత్తం రాళ్లే కనిపిస్తుంది. కాబట్టి ఆ దాన్ని కూడా గతంలో ఇప్పటికి కూడా ఎక్కువ టెక్నాలజీ కూడా మనకు ఉంది. మన టెక్నాలజీ గతంలో వీళ్ళు పంట వేసిందా లేదా అనేది కూడా 6 ఎకరాలైతే లేదా చెట్ల మధ్యనే వ్యవసాయం ఉన్నది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను అడిగినటువంటి కొన్ని విషయాలకు మీరు ఏ రకంగా ముందుకు పోతుందో చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలా. ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, నేను జిల్లా మంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వం ఏదైనా పథకాలని పకడ్బందీగా అమలు చేయాలనుకున్నప్పుడు సభలో ఉన్నటువంటి చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏ రకంగా అమలు చేయబోతున్నారో కొంత ముందే, ఈ రకంగా కాకుండా ముందే కొంచెం ఒక క్లారిటీ ఇస్తే, ఇప్పుడు చాలా మంది బెనిఫిషియరీ సెలక్షన్ ఏ రకంగా జరుగుతుందంటే అనేక సందర్భాల్లో మేము ఒకటే చెప్తున్నాం, దాంట్లో న్యాయబద్ధంగా జరుగుతుంది. రాజకీయాలు ఉన్నాయి, పేదోళ్ళని మాత్రమే ఈ చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి పేదవాళ్లకు న్యాయం జరగాలన్న ఆలోచనతోనే మరి అందరం ప్రయత్నం చేస్తా ఉన్నామని మేము మాట్లాడుతున్నాం. కానీ ఈ విషయాలన్నీ కొంచెం ముందే వరకు క్లారిటీ ఇస్తే ఇది బాగుంటుంది. అంటే మనం స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడే ఈ రకంగా చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి సరే, గైడ్ లైన్ తయారు చేయడంలో కొంత లేట్ అయినచ్చు. ఇది చెప్పినటువంటి ఈ విషయాల మీద కొంత క్లారిటీ ఇవ్వాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు.